ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. నాగార్జున సాగర్ లో కృష్ణా నది జలాల వివాదం అంతకంతకు పెరుగుతుంది. రెండు రాష్ట్రాలు విడిపోయిన నాటి నుంచి ఈ వివాదం నడుస్తూ వస్తుంది. ఈ ఏడాది ఏపీ అధికారుల తీరుతో వివాదం తీవ్ర రూపం దాల్చేలా కనిపిస్తుంది. ఆగస్టు 27న 2000 క్యూసెక్ల నీటిని విడుదల చేసిన ఏపీ అధికారులు ఇవాళ ఏకంగా 7000కు పెంచేశారు. ఇటు ఎడమ కాలువ వైపు తెలంగాణ అధికారులు గత 3 రోజులుగా 2000 క్యూసెక్ల నీటిని మాత్రమే విడుదల చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ వివాదంపై కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్ సంప్రదించకపోవడంపై స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటి వరకు కృష్ణా రివర్ బోర్డు స్పందించకపోవడంపై అటు స్థానిక ప్రజలు కూడా ఆందోళన వ్యక్తం చేయడం మనం చూస్తున్నాం. మీకు ఎల్నినో ప్రభావం కారణంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టులో ఉన్న నీటిని కేవలం త్రాగునీరు కోసమే వినియోగించాలని కృష్ణా బోర్డు అధికారులు సూచించారు. కానీ బోర్డు ఆదేశాలు లెక్క చేయకుండా ఇరు రాష్ట్రాల అధికారులు కుడి ఎడమ కాలువల ద్వారా ఇష్టానుసారంగా నీటిని విడుదల చేస్తున్నారు. అధికారుల తీరు వల్ల నాగార్జున సాగర్ లో నీటి నిల్వ తగ్గి వేసవిలో నీటి కొరత ఏర్పడే పరిస్థితులు ఏర్పడతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక ప్రస్తుతం ప్రాజెక్టులో 590 అడుగులకు గాను 537 అడుగుల వద్ద నీరుంది. పూర్తి నీటి సామర్థ్యం 312 టీఎంసీలు కాగా 182 టీఎంసీలున్నట్లు అధికారులు ప్రకటించారు. ప్రాజెక్టులోకి మొత్తంగా 44,900 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండగా వివిధ మార్గాల ద్వారా 35,400 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. ఎస్ జానయ్య, ఎల్నినో ప్రభావంతో అటు కేవలం తాగునీటికి మాత్రమే ఈ నాగార్జున సాగర్ నుంచి నీటిని ఉపయోగించుకోవాలని కేఆర్ఎంబీ ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా అటు తెలంగాణ కానీ ఇటు ఏపీ వాళ్ళు కానీ నీటిని విడుదల చేయడం మనం చూస్తున్నాం. అయితే ఈ రోజు ఏపీ అధికారులు ఇంకా ఎక్కువ నీటిని విడుదల చేస్తున్నారు. దీనికి సంబంధించి ప్రజల నుంచి ఆందోళన కూడా వ్యక్తమవుతుంది. మరి ఆ కేఆర్ఎంబీ అధికారులు ఏమైనా స్పందించే అవకాశం ఉందా? అసలు ఏం చెప్తున్నారు ఏపీ అధికారులు? డీటెయిల్స్ ఏంటి? రత్న, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నుంచి అటు తెలంగాణ కావచ్చు అటు ఏపీ రెండు రాష్ట్రాలకు సంబంధించి కేఆర్ఎంబీ ఆదేశాలు లేకుండానే నీటి విడుదల అయితే కొనసాగుతుంది. మొదటగా ఏపీకి సంబంధించినటువంటి కుడికాలువ ద్వారా తాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేస్తున్నట్టుగా కూడా అక్కడి అధికారులు, ఇరిగేషన్ సంబంధించినటువంటి అధికారులు మొదటగా 2000 క్యూసెక్ల నీటిని రిలీజ్ చేయడం జరిగింది. బుధవారం నుంచి ఈ వాటర్ ను రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ కుడి కాలువ ద్వారా ప్రస్తుతం 7000 క్యూసెక్లకు పైగా కూడా నీటిని విడుదల చేస్తున్నారు. అయితే కుడి ఎడమ కాలువలకు సంబంధించి నీటిని నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నుంచి నీటిని విడుదల చేయాలంటే మాత్రం ప్రస్తుతం కేఆర్ఎంబీ నుంచి ఆదేశాలు ఉంటే తప్ప నీటిని విడుదల చేయడానికి మాత్రం అనుమతి లేదనేది కూడా తెలుస్తుంది. అయితే ఈ కుడి కాలువకు సంబంధించి తాగునీటి అవసరాల కోసం ఏపీ ఇరిగేషన్ అధికారులు నీటిని విడుదల చేస్తున్నట్టుగా కూడా తెలపడం, నీటిని కుడి కాలువ ద్వారా విడుదల చేయడం జరిగింది. మొదటగా 2000 క్యూసెక్లతోటి ప్రారంభమైనటువంటి నీటి విడుదల ప్రస్తుతం 7000కు చేరుకోవడం జరిగింది. అయితే కుడి కాలువ నుంచి 10 టీఎంసీల నీటిని తాగునీటి అవసరాల కోసం రిలీజ్ చేస్తున్నామంటూ కూడా ఏపీ అధికారులు చెప్తున్న పరిస్థితి. ఇటు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి నిర్వహణ బాధ్యత అంతా కూడా తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి ఉన్నది. ఇరిగేషన్ శాఖ, తెలంగాణ ఇరిగేషన్ శాఖ ఆధీనంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఉంటుంది. అయితే తమకు ఎలాంటి ఆదేశాలు చూపించకుండా కూడా ఏపీ అధికారులు నీటిని విడుదల చేసుకుంటున్నారంటూ కూడా తెలంగాణ ఇరిగేషన్ అధికారులు, ప్రాజెక్ట్ అధికారులు కూడా స్పష్టం చేయడం జరిగింది. అయితే ఈ ఆదేశాలు లేకుండా ఎలా రిలీజ్ చేసుకుంటారంటూ కూడా తెలంగాణ అధికారులు అక్కడికి వెళ్లి నీటి విడుదల చేస్తున్నటువంటి ఏపీ అధికారులను కూడా
అడగడం జరిగింది. అయితే ఇద్దరి మధ్య కూడా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికారుల మధ్య కొంత వాగ్వివాదం, కొంత గొడవ కూడా చోటు చేసుకోవడం జరిగింది. కానీ ఈ నీటి విడుదలకు సంబంధించి ఈ రోజుకి 3వ రోజుకు చేరుకుంది. కానీ ఇప్పటి వరకు కూడా ఈ నీటి విడుదలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వ ఇరిగేషన్ అధికారులు కేఆర్ఎంబికి కూడా ఫిర్యాదు చేశారు. ఆదేశాలు లేకుండా ఎలా రిలీజ్ చేసుకుంటారు ఏపీ అధికారులు అంటూ కూడా కేఆర్ఎంబికి తెలంగాణ అధికారులు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఇప్పటి వరకు కేఆర్ఎంబి నుంచి ఎలాంటి స్పందన లేదనేది కూడా తెలంగాణ ఇరిగేషన్ శాఖ ఇటు ఎన్ఎస్పి నాగార్జున సాగర్ ప్రాజెక్టు అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. ఇంకా ఎప్పుడైనా కూడా కుడి ఎడమ కాలువలకు సంబంధించి తాగునీటికి విడుదల చేసే అంత వాటర్ ని ప్రస్తుతం కుడి కాలువ ద్వారా రిలీజ్ చేస్తున్నారనేది తెలంగాణ ఇరిగేషన్ శాఖ అధికారులు ఆరోపిస్తున్నారు. ఎందుకంటే తాగునీటి అవసరాల కోసం అయితే మేరకే విడుదల చేయాల్సి ఉన్నప్పటికీ తాగుకు నీటిని విడుదల చేసిన సమయంలో ఏ విధంగానైతే నీటిని విడుదల చేస్తారో ప్రస్తుతం కుడి కాలువకు సంబంధించి అంతే క్యూసెక్ల వరద ప్రవాహాన్ని రిలీజ్ చేస్తుండడం పట్ల కూడా కొంత ఆందోళన వ్యక్తం అవుతుంది. ఎందుకంటే ప్రస్తుతం నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ లో 312 టీఎంసీల కెపాసిటీ గాను ప్రస్తుతం 182 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉంది. అయితే సాగునీటికి కాక సాగునీటి కోసం కుడి కాలువ నుంచి నీటిని రిలీజ్ చేస్తే మాత్రం ఈ ఖరీఫ్ సీజన్ లోనే పూర్తిగా డెడ్ స్టోరేజ్ కి నాగార్జున సాగర్ ప్రాజెక్టు అడుగంటిపోయే ప్రమాదం ఉన్నదనేది కూడా తెలంగాణ ఇరిగేషన్ శాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడైనా కూడా ఈ కుడి ఎడమ కాలువలకు సంబంధించి తాగునీటి అవసరాల కోసమైనా కూడా ఇటు ఏపీకి సంబంధించి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నుంచి 10 టీఎంసీల తాగునీటి అవసరాల కోసం కేటాయిస్తారు. ఇటు ఏపీకి తెలంగాణకు సంబంధించి 15 టీఎంసీల తాగునీటి అవసరాల కోసం నీటిని కేటాయిస్తారు. అయితే ఇటు ఏపీకి కేటాయించినటువంటి 10 టీఎంసీల నీటిని తాగునీటి అవసరాల కోసం కేటాయించిన నీటిని ఇప్పటికే నాగార్జున సాగర్ నుంచి తీసుకెళ్లారనేది తెలంగాణ ఇరిగేషన్ శాఖ అధికారులు ఆరోపిస్తున్నారు. ఇటు ఏపీకి తెలంగాణకు సంబంధించి 15 టీఎంసీలలో కేవలం 8 టీఎంసీలు మాత్రమే తాగునీటి అవసరాల కోసం వినియోగించుకోవడం జరిగింది. ఇంకా 7 టీఎంసీలు తెలంగాణకు సంబంధించి తాగునీటి అవసరాల కోసం వాడుకోవాల్సి ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు ఆ విషయం పైన కూడా కేఆర్ఎంబి మాత్రం ఎలాంటి స్పందించకపోవడం పట్ల కూడా ఇరిగేషన్ శాఖ అధికారులు అయితే కేఆర్ఎంబి తీరు పట్ల కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ముఖ్యంగా ఆదేశాలు లేకుండా ప్రాజెక్ట్ నుంచి నీటిని తీసుకెళ్లడం అనేది కూడా కొంత ఏదైతే అనుమతులకు లేకుండా తీసుకెళ్తున్నారు కాబట్టి నిబంధనలు ఉల్లంఘించినట్లే అవుతుంది అనేది కూడా కొంత ఆరోపణలు ఉంటున్నాయి. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం కూడా దీనిపైన ఇంతవరకు కూడా స్పందించకపోవడం, నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ కూడా ఆయన కాన్ఫరెన్స్ కి సంబంధించి ఏదైతే సాగునీరు అవసరం ఉన్నప్పటికీ కూడా ఎటు స్పందించడం లేదనేది కూడా కొంత ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ విషయమై ఎందుకు సీరియస్ గా తీసుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా జల దోపిడీ జరుగుతుందంటూ కూడా బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఇటు ఇప్పటికే శ్రీశైలం ప్రాజెక్టు నుంచి తీసుకెళ్తున్నారు, నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి కూడా మళ్ళీ అదే విధంగా నీటిని తీసుకెళ్తున్నారు అనేది కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నప్పటికీ ప్రస్తుతం కుడి కాలువకు సంబంధించి 7,000 క్యూసెక్కుల నీటిని రిలీజ్ చేస్తుండగా నాగార్జున సాగర్ ఎడమ కాలువకు సంబంధించి తాగునీటి అవసరాల కోసం 2,000 క్యూసెక్కులు రిలీజ్ చేస్తున్నామంటూ కూడా ప్రస్తుతం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అధికారులు చెప్తున్నారు. దీనిపైన ఇప్పటికే ఏదైతే కుడి కాలువకు సంబంధించి నాగార్జున సాగర్ కుడి కాలువ నుంచి 3 రోజులుగా కూడా మొదటగా 2,000 క్యూసెక్లు విడుదల చేసినటువంటి నీటిని ప్రస్తుతం 7,000 క్యూసెక్ల వరకు రిలీజ్ చేస్తుండటంతో కేవలం ఈ 3 రోజుల వ్యవధిలోనే 2 టీఎంసీల నీటి వరకు కూడా వెళ్లినట్టుగా కూడా అధికారుల లెక్కల ప్రకారం తెలుస్తుంది. తెలంగాణకు సంబంధించినటువంటి ఇరిగేషన్ శాఖ అధికారులు దీనిపైన పైనుంచి ఆదేశాలు కేఆర్ఎంబి నుంచి కానీ ఇటు తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు ఇప్పటి వరకు తమకు అందలేదంటూ కూడా చెప్తున్న సిచ్యువేషన్ కనపడుతుంది. ఇక నాగార్జున సాగర్ ప్రాజెక్టు జల వివాదం అయితే మరింత ముదిరే అవకాశం కనపడుతుంది. ఎందుకంటే ఇటు ఏపీకి సంబంధించిన అధికారులు కుడి కాలువ ద్వారా నీళ్లు తీసుకెళ్తుంటే ఇటు తెలంగాణకు సంబంధించినటువంటి అధికారులు ఎడమ కాలువ నుంచి కొంత మొత్తంలోనే తీసుకెళ్తుండడం పట్ల కూడా 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి జల వివాదం మరింత ముదిరే అవకాశం ఉంది. సెప్టెంబర్ 4న 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇరిగేషన్ శాఖ అధికారులతోటి
కేఆర్ఎంబి సమావేశం ఉన్నప్పటికీ ఈ ప్రస్తుతం ఈ నీటి విడుదలకు సంబంధించి ఎందుకు స్పందించడం లేదనే విషయం పైన కూడా కొంత ఆందోళన అయితే వ్యక్తమవుతుంది. తెలంగాణ ప్రభుత్వం దీనిపైన సీరియస్ గా తీసుకోవాలనే విషయం పైన కూడా కొంత రాజకీయంగా కూడా విమర్శలు వస్తున్న నేపథ్యం. మరోవైపు ఎల్నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యం, ఇటు కృష్ణా బేసిన్ కి సంబంధించినటువంటి ప్రాజెక్టులకు కూడా ఆశించిన స్థాయిలో వరద ప్రవాహాలు రాకపోవడంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు రేటు స్టోరేజ్ స్థాయిలో నాగార్జున సాగర్ నీటి లెవెల్ ఉన్న ప్రస్తుతం శ్రీశైలం నుంచి వస్తున్నటువంటి విద్యుత్ ఉత్పాదన ద్వారా వస్తున్నటువంటి నీటితోటి మాత్రమే సాగర్ లో నీటి నిల్వలు పెరుగుతున్న పరిస్థితుల్లో ఈ విధంగా నీటిని విడుదల చేయడం పట్ల కూడా ముందు భవిష్యత్తుకు సంబంధించి తాగునీటి అవసరాలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందనేది కూడా తెలంగాణ ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు అయితే హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. చూడాలి ఈ విషయం పైన జల వివాదం మరింత ముదిరి రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇప్పటికే అధికారులకు సంబంధించి ప్రాజెక్టు అధికారులకు సంబంధించి గొడవలు జరుగుతున్న నేపథ్యం, కేఆర్ఎంబి దీనిపైన స్పందించకపోవడం, ఏపీకి సంబంధించి నీళ్లు అధికంగా తీసుకెళ్తున్నా కూడా స్పందించకపోవడం పట్ల కూడా తెలంగాణ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇంతవరకు స్పందించడం లేదనే విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఇటు ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది, కేఆర్ఎంబి నుంచి ఎలాంటి ఆదేశాలు ఇస్తారనే విషయం పైన కూడా కొంత ఆసక్తి అయితే నెలకొందని చెప్పవచ్చు. రత్నం అయితే జానయ్య, మీరు అన్నట్లుగానే ఒక పక్కన ఎల్నినో ప్రభావం ఉంది, సాగునీటి కోసం కాదు తాగునీటికి కూడా ఇబ్బందులు పడే పరిస్థితి ముందు వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో మరి ఏపీ అధికారులు ఆ విధంగా నీటిని తరలించుకుపోతుంటే తెలంగాణ ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు, కేఆర్ఎంబి అధికారులు ఎందుకు స్పందించట్లేదు? మరి దీనికి సంబంధించి ఈ సమస్య ఎప్పుడు పరిష్కారం అవుతుంది అనుకోవచ్చు? ప్రజల ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లుగానే నిజంగానే సాగర్ డ్యామ్ లో ఒకవేళ నీటి కొరత ఏర్పడితే నెక్స్ట్ ఎటువంటి గడ్డు పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ప్రజలు? రత్న 20 రోజుల క్రితం వరకు కూడా నాగార్జున సాగర్ ప్రాజెక్టులో కేవలం 136 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉంది. అయితే అందులో నుంచి కూడా 136 టీఎంసీలలో కేవలం 6 టీఎంసీలు మాత్రమే వాడుకోవడానికి అవకాశం ఉంటుందనేది కూడా ఇరిగేషన్ శాఖ అధికారులు, ప్రాజెక్ట్ అధికారులు తెలపడం జరిగింది. అయితే ఆ 6 టీఎంసీలు కూడా ఇరు రాష్ట్రాలకు సంబంధించి తాగునీటి అవసరాల కోసం వినియోగించుకోవాలనేది కూడా ముందుగా ప్రణాళికలు రూపొందించుకోవడం జరిగింది. ఎందుకంటే ఎల్నినో ప్రభావం తీవ్ర రూపం దాల్చడం, తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యం, వరద ప్రవాహాలు రాకపోవడంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరదలు రాకపోతే డిసెంబర్ వరకు ఈ ప్రస్తుతం ఉన్నటువంటి 6 టీఎంసీ అప్పటి వరకు ఉన్నటువంటి 6 టీఎంసీలను ఏ విధంగా వాడుకోవాలనేది కూడా ఒక నివేదికను రూపొందించుకోవడం జరిగింది. కానీ ఎగువ శ్రీశైలం నుంచి జల విద్యుత్ ఉత్పాదన ద్వారా విడుదలవుతున్నటువంటి నీటితోటి కొంత నీటి నిల్వ సామర్థ్యం నాగార్జున సాగర్ లో పెరగడం జరిగింది. అయితే వచ్చే జూన్ వరకు కూడా వర్షాలు ఎల్నినో ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం లేకపోవడం, ముందు భవిష్యత్తుకు తాగునీటి అవసరాల కోసం వాడుకోవాలి కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి 182 టీఎంసీలు దాదాపుగా వచ్చే జూన్ 27 వరకు కూడా తాగునీటి అవసరాలకు రెండు రాష్ట్రాలకు సంబంధించి దాదాపు 30 టీఎంసీల వరకు కూడా తాగునీటి అవసరాలకు వాడుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం వచ్చినటువంటి ఆ నీటిని సాగునీటి అవసరాల కోసం రిలీజ్ చేసుకోవాలి తప్ప సాగుకు నీటిని విడుదల చేయొద్దు అనేది కూడా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం సంబంధించి ఎడమ కాల్వ తెలంగాణ పరిధిలో ఉంటుంది కాబట్టి క్రాప్ హాలిడే కూడా ప్రకటించడం జరిగింది. వ్యవసాయానికి సాగు సంబంధించి నీటి విడుదల లేదనేది కూడా ప్రకటించడం జరిగింది. దీంతో కేవలం తాగునీటి అవసరాల కోసం వచ్చినటువంటి నీటిని వాడుకోవాలనే నిబంధన ఉన్నప్పటికీ ఏపీకి సంబంధించి ఒకేసారి 10 టీఎంసీలు తీసుకుపోవడం అనేది కూడా నిబంధనల ప్రకారం ఉండదనేది కూడా ఇరిగేషన్ శాఖకు సంబంధించిన అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే తాగునీటి అవసరాలకు సంబంధించి విడతల వారీగా 2 నెలలకు ఒకసారి, నెలకు ఒకసారి మాత్రమే తాగునీటి అవసరాలకు 1 టీఎంసీ 2 టీఎంసీల చొప్పున రిలీజ్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం ఏపీకి సంబంధించి కుడి కాలువ నుంచి రిలీజ్ చేస్తున్నటువంటి వాటర్ ఏదైతే ఉందో 10 టీఎంసీల వరకు ఒకేసారి రిలీజ్ చేస్తామనేది ఏపీకి సంబంధించిన ఇరిగేషన్ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితుల్లో ఇప్పుడే 10 టీఎంసీల నీటిని తీసుకెళ్తే ముందు ఇంకా సాగునీటి అవసరాల కోసం అప్పుడు కూడా మళ్ళీ ఎక్కువ నీటిని తీసుకెళ్తారు. ప్రస్తుతం సాగుకు విడుదల చేసేంత నీటిని విడుదల చేయడం పట్ల కొంత ఆందోళన వ్యక్తం అవుతుంది. ఇరిగేషన్ శాఖ, తెలంగాణ ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా
దాన్ని విమర్శలు చేస్తున్న పరిస్థితి ఉంది. దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు, అలాగే కేఆర్ఎంబి పరిధిలో ప్రస్తుతం ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యత ఉంది కాబట్టి కేఆర్ఎంబి ఎందుకు స్పందించడం లేదనే విషయం పైన సర్వంత ఉత్కంఠ నెలకొందని చెప్పవచ్చు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేఆర్ఎంబికి ప్రత్యేకంగా ఫిర్యాదు చేస్తుందా, లేదంటే కేవలం అధికారులతోటి మాత్రమే ఫిర్యాదు చేసి వదిలేస్తుందా అనే విషయం పైన కూడా ప్రభుత్వం తీరు పట్ల కూడా ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నారు. గతంలో ఉమ్మడిగా ఉన్నప్పుడే జలదోపిడీ జరిగింది, ప్రస్తుతం కూడా ఆ విధంగానే కొనసాగుతుంది అనేది కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్న నేపథ్యం. అలాగే ప్రస్తుతం నాగార్జున సాగర్ ప్రాజెక్టు కుడి కాలువ నుంచి కూడా నీటిని ఎక్కువగా విడుదల చేస్తుండడం పట్ల కూడా ఇటు రాజకీయంగా కూడా కొంత ఆందోళన కలిగించే విషయం అని చెప్పొచ్చు. రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీ దీనిపైన పోరాటం చేస్తామనేది కూడా ఇప్పటికే ప్రకటించడం జరిగింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయం పైన ఏ విధంగా స్పందిస్తుంది అనేది కూడా కొంత ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఓకే, థ్యాంక్ యూ జానయ్య.